హలో ఎవ్రీవన్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పాప బర్త్డే ఫొటోస్ అండి. అంటే బర్త్డే అయిపోయి 6 months కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫొటోస్ వచ్చాయి. అవి ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా ఫంక్షన్ జరిగింది అనేది ఫొటోస్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మా పాప బర్త్డే రోజు ఫోటో అండి. పుట్టినప్పుడు హాస్పిటల్లో ఉండే బయటకు వచ్చిన వెంటనే తీసిన ఫోటో పిక్ అది. దాంతోపాటు తను ఇక్కడ కూడా ఉంది చూడండి. తను చిన్నప్పుడు ఫోటో ఇది చూడండి. అది పుట్టినరోజు నుంచి 3వ రోజు అండి. తను వచ్చేసి తన బ్రదరు, తనకన్నా 1 day బిఫోర్ పుట్టాడండి తను. ఇక్కడైతే తన 1 week ఫోటో అండి. ఇది వచ్చేసి 2nd weekది. ఇది 3rd week, బట్ ఇది కూడా 3rd weekదే. ఇది తను 1 month కంప్లీట్ అయినప్పుడు ఫోటో అండి. ఇది చూడండి, తను 3rd monthలో ఉంది. మా పాప 5th month చూడండి, 5th month కంప్లీట్ అయినప్పుడు ఫోటో. ఇది వచ్చేసి 6th month కంప్లీట్ అయినప్పుడు ఫోటో. ఇప్పుడు ఫోటో ఇది చూడండి, తను 8th monthలో ఉన్నప్పుడుది. ఇది 9th month కంప్లీట్ అయినప్పుడుది. ఇది 10th month కంప్లీట్ అయినప్పుడుది. మా పాప ఈ ఫోటో తను 11th monthలో ఉన్నప్పుడుది. ఇది వచ్చేసి 12th month కంప్లీట్ అండి. అంటే ఇంకా బర్త్డే 1 day బిఫోర్ తీసామండి. ఇంకా ఈ ఫొటోస్ తను అన్నప్రాసన చేసిన రోజు అండి. ఇంకా 6th month పడతానే మేము అన్నప్రాసన చేసాం పాపకి. అప్పుడు పిక్స్ ఇవి బర్త్డే వరకు కంప్లీట్ అయిన పిక్స్ అండి. ఇవి స్టిల్స్ అండి తనవి. తను 9th month కంప్లీట్ అయినప్పుడు తీసుకున్న పిక్స్ ఇవి. ఇంకా తర్వాత బర్త్డే ఫొటోస్ చూద్దాం. ఇక్కడ కొన్ని పిక్స్ ఉన్నాయండి. తను కృష్ణాష్టమికి కృష్ణ వేసుకం వేసామండి మేము. తను చిన్న చిన్న కొన్ని పిక్స్ తీసుకొని పెట్టుకున్నాం మేము మొబైల్లో. దాన్ని ఆల్బంలోకి చేయించాము. ఇంకా చిన్ని కృష్ణుడు, తనకి ఆగస్టులో పుట్టెంటికలు కంప్లీట్ చేసామండి లాస్ట్ ఇయర్. 5th monthలో ఉన్నప్పుడు ఫొటోస్. ఇది చూడండి, August 15th తన ఫొటోస్. దీపావళి రోజు అండి, మన నవంబర్లో వచ్చిన దీపావళి పిక్స్. మంత్లో ఉన్నప్పుడు పిక్స్ చూడండి. యోచన బాగా బుద్ధిగా ఉందండి. అప్పుడు పోసామండి సంక్రాంతి పండగకి మా ఊర్లో. అక్కడ తీసుకున్న పిక్స్ ఇవి. ఇదండి ఇంకా బర్త్డే రోజు స్టేజ్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత తీసాం చూడండి ఈ పిక్స్. కేక్ ఇంకా ఇది కూడా తను 9th monthలో తీసిన ఫోటో అండి. చూడండి చిన్నప్పుడు తన ఫొటోస్, బర్త్డే స్టిల్స్. పాప ఇవన్నీ మా పాప, నేను పాప. పిల్లలందరూ స్టేజ్ పైకి ఎక్కేసి ఇంకా కేక్ కట్ చేద్దాం అనుకున్న టైంలో ఇంకా అంతా పిల్లలతో ఇలా డెకరేట్ చేసాము. చూడండి ఎలా చూడండి. ఇంకా కట్ చేస్తున్నాం మేమైతే. కేక్ను కట్ చేయడానికి రెడీ అయిపోయి ఫొటోస్లో చూడండి. మా పాప చూడండి, తనవి స్టిల్స్. అంతా స్టిల్స్ చూడండి ఇవి. ఇది కూడా 9th monthలో పిక్ అండి. ఎంట్రుకలు తీపిచ్చే కంటే ముందే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ పిక్ ఇంకా పాపకి తినిపించేస్తున్నాము. ఇక్కడ చూడి ఇంకా పిల్లలందరూ ఉన్నారండి. కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇస్తున్న ఫొటోస్ అండి ఇవన్నీ. ఇంకా మా రిలేటివ్స్, మా పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మా బ్రదరు అందరూ అండి. వీళ్ళందరూ అండి ఇంకా మొత్తం అందరూ, అంటే మనం పిలిచిన వాళ్ళందరూ వచ్చేసి గిఫ్ట్లు ఇస్తున్న ఫోటో ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా ఇంకంతా మా ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళు మొత్తం మా చుట్టూ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చారండి ఫంక్షన్కి అయితే. ఇది చాలా బాగుందండి, క్యూట్గా. ఈ పిల్ల మా ఇంటి దగ్గర గ్రీనరీగా ఉంటుంది కదా, అక్కడ తీసిన ఫొటోస్ అండి ఇవి. కూడా మాకు తెలిసిన వాళ్ళేనండి. మొత్తం ఇక్కడంతా స్టాఫ్ మొత్తం అందరూ ఉన్నారు ఈ వీడియోస్లో, ఈ ఫొటోస్లో. ఆయన వచ్చేసి మా హస్బెండ్ గిఫ్ట్లు చూస్తుంటే ఆ ఫొటోస్ కూడా తీసాడండి. ఇక్కడంతా కూడా తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. స్టాఫ్ కూడా ఉన్నారండి ఇక్కడ.
స్టాఫ్ కూడా ఉన్నారు అందరు ఇక్కడ. చూడండి తను పాకుతూ ఉన్నప్పుడు ఫొటోస్ ఇవి. చాలా బాగుండేదండి చిన్నప్పుడు యోచన. వీళ్ళందరూ కూడా స్టాఫేనండి. బట్ మరి ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వీళ్ళు. వస్తుందండి ఇంకా ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తనైతే గ్లాస్తో ఆడుకోవాలని బాగా అల్లరి చేసేది. కానీ ఇంకా గ్లాస్ ఇచ్చామండి, ఫోటోలకి అలాగే ఉండిపోయింది. చూడాలండి వీళ్ళందరూ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. ఇక్కడ వచ్చేసి మా పిన్ని వాళ్ళు కూతురండి, మా పిన్ని కూతురు కొడుకు దగ్గర ఉంటారండి వీళ్ళు కూడా. ఇక్కడ మా మామయ్య మా ఫ్రెండ్ అండి, మా అక్క మా పెద్దమ్మ కూతురు, మా పిన్ని మా తమ్ముళ్ళు ఇద్దరండి. వాళ్ళ సైకిల్కి చాలా గిఫ్ట్గా ఇచ్చారండి, బాగా ఆడుకుంటుంది తను ప్రజెంట్ అయితే. ఇప్పుడు మా చెల్లెలు కొడుకు అండి, మా బాబాయ్ కూతురు కొడుకు, మా చెల్లెలు కొడుకు కూతుర్లు అండి వీళ్ళిద్దరు. చూడండి ఇంకా గిఫ్ట్ వచ్చింది కదా తనతో ఎంజాయ్ చేస్తుంది చూడండి. ఆ రోజే ఎక్కించాము జస్ట్ అలా ఫోటో పోజ్ కోసము. ఇంకా యోచనకైతే నేను అక్షింతో చూడండి. ఇక్కడ వచ్చేసి మా పిన్ని అండి, మా హస్బెండ్ వాళ్ళ అక్క. ఆ పిల్లోడు వచ్చేసి మా కొడుకు బ్రదరు, మా పిన్ని కొడుకు. ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ అండి, ఓన్ సిస్టరు. మా బాబాయ్ కూతురు అని చెప్పాను కదా తను, మా మరిది పిల్లలండి వీళ్ళు. వచ్చేసి స్టాఫ్ అండి. చూడండి యోచన గిఫ్ట్ ఇచ్చారండి ఆ ఫోటో చూసారా అండి. ఇంక తనైతే ఓన్ సిస్టర్, మా మరిది. యోచన ఎక్కువ వాళ్ళ దగ్గరే ఉంటుందండి, వీళ్ళ దగ్గరే ఉంటుంది మా పాప. ఈమె వచ్చేసి మా అమ్మమ్మ, మా అత్తగారు. ఇంక ఇవన్నీ వచ్చేసి స్టిల్స్ అండి మావి ముగ్గురివి. కానీ మధ్య మధ్యలో మా పాప మాట్లాడుతుంటే ఇక్కడంతా కూడా ఉన్నారండి మా తెలిసిన వాళ్ళు. మా బ్రదర్, ఓన్ బ్రదర్ వాళ్ళ వైఫ్, మేనకోడలు. ఇక్కడ మా అమ్మ అండి. వీళ్ళందరూ మా కొలీగ్స్ అండి. ఇప్పుడు నేనైతే ఫొటోస్ తీసుకుంటున్నాను. ప్రతిదీ చిన్నది సౌండ్స్ చేసుకుంటా ఉంది చూడండి తన అల్లరి. చూడండి ఎలా ఉన్నదో మా పిల్ల. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్.